ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు బీజేపీకి మద్దతుగానే ఉంది. కానీ ఇప్పుడు ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో జగన్ పరిస్థితి చిక్కుల్లో పడింది. ఇప్పటివరకు జగన్ పై ఉన్న కేసుల భయంతోనే బీజేపీతో గొడవలు పెట్టుకోకుండా సైలెంట్ గా కొనసాగారు. ఇప్పుడు టీడీపీ మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో జగన్ ఎరక్కపోయి ఇరుక్కున్నట్లయింది. 2 రోజుల క్రితం ఢిల్లీ ధర్నాతో వైసీపీ ఇరుక్కుపోయిందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బీజేపీ దగ్గరకు వెళ్లలేదు. కాంగ్రెస్ కూటమికి దూరంగా జరగలేని పరిస్థితి. బీజేపీ దగ్గరకు వెళ్తే అటు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి నేతలు ఇక జన్మలో నమ్మరు. ఎందుకంటే జగన్ కష్టాల్లో ఉన్నాడని తమ కూటమి సభ్యులందరినీ జగన్ కు మద్దతుగా పంపించింది సోనియమ్మ. కాంగ్రెస్ కు ఉమ్మడి రాష్ట్రంలో జగన్ చేసినంత ద్రోహం ఎవరూ చేయలేదు. కాంగ్రెస్ ఇచ్చిన పదవులతోనే విపరీతంగా సంపాదించి రాజకీయాల్లో బలమైన శక్తిగా మారారు. ఆ బలం కాంగ్రెస్ నుంచే లాక్కున్నారు. అయినా ప్రస్తుత రాజకీయాల కారణంగా జగన్ ను దగ్గరకు తీయాలనుకుంటోంది. జగన్ కు ఇప్పుడు జాతీయ స్థాయిలో మద్దతు అవసరం. రాబోయే రోజుల్లో ఆయన అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. కొత్తగా వివేక హత్య కేసు కూడా చుట్టుకునే అవకాశం ఉంది. ఇక అధికారం ఉందని విచ్చలవిడిగా నాకేసిన జనం సంపద వ్యవహారంలో సాక్ష్యాలు కళ్ళెదురుగా ఉన్నాయి. లిక్కర్ స్కామ్ పై ఇప్పటికీ సిఐడి విచారణకు ఆదేశించారు. డబ్బుల లొసుగులు బయటపెట్టి ఈడీకి సమాచారం ఇవ్వబోతున్నారు. ఇప్పటికే వాసుదేవరెడ్డి నుంచి మొత్తం కక్కించారు. ఇక ఇసుక వ్యవహారం నేరుగా సుప్రీంకోర్టు వద్దనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ రాజకీయ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకం చేయడానికి కావాల్సినన్ని ఆయుధాలు ఎన్డీఏ కూటమి వద్ద ఉన్నాయి. అందుకే తనపై మళ్లీ కేసులు పెడితే జాతీయ స్థాయిలో వేధింపులు అని ప్రచారం చేసుకోవడానికి కొన్ని పార్టీల మద్దతు అవసరం. అందుకే జగన్ ఈ స్టెప్ వేశారు. ఇంత చేసిన తర్వాత కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బిల్లుల విషయంలో బీజేపీతో సఖ్యతగా వ్యవహరిస్తే జగన్ కు క్యారెక్టర్ లేనట్లుగానే భావించి ఇండియా కూటమి ఆధ్వర్యంలోని అన్ని పార్టీలు వదిలేస్తాయి. దీంతో ఇప్పుడు జగన్ కు ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్న పరిస్థితి ఉంది. ఓవైపు బీజేపీ నుంచి కేసుల భయం, మరోవైపు కాంగ్రెస్ నుంచి నమ్మక ద్రోహం భయం జగన్ కు పట్టుకుందట. ఇప్పుడు వైసీపీ అధినేత దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టులాడుతున్నాడట. మరి జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.